హృదయాల్లో కొలువై ఉన్న నాయకుడు, నిస్వార్థంగా నిజాయితీగా సేవ చేస్తున్న నాయకుడు, అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం నలుమూలల ఏ దిక్కునా చూసినా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే వస్త్రదానం జరిగింది, బ్లడ్ క్యాంప్ జరిగింది, అన్నదానం జరిగింది, మెడికల్ క్యాంపులు జరిగాయి. అందరూ కేక్ కటింగ్లు చేసి యూత్ మొత్తం తన ఉత్సాహాన్ని తెలియజేయడం జరుగుతుందండి. మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జనసేన పార్టీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం. గత 3-4 రోజుల నుంచి సేవ చేసి అలిసిపోయారు నా తమ్ముళ్ళు. మా తమ్ముళ్ళందరూ కొంత అభద్రతా భావానికి గురి అయినారు. ఈరోజు సగౌరవంగా తెలుపుతున్నాను, పవన్ అన్న ఎవరిని మర్చిపోలేదు. యురేనియం నిల్వలు తవ్వితే ఆ ప్రాంతానికి కాదు, తెలుగు రాష్ట్రాలకు ఆపద ఉందా అన్న చెంచు సోదరిని మర్చిపోలేదు. ఉత్తానంలో మంచినీటి సమస్య వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయి అని దాని గురించి సవివరంగా ఎంక్వైరీ చేసిన డాక్టర్ని మర్చిపోలేదు.
జనసేన మీటింగ్కి వెళ్తే కత్తితో చంపుతామని బెదిరించిన సోదరిని మర్చిపోలేదు. ఒక చేత్తో చంటిబిడ్డని ఇంకో చేత్తో జెండాని పట్టుకొని మా అన్నకి ఏమీ అవ్వకూడదని వైజాగ్లో ఎదురు చూసిన ఆడబిడ్డని మర్చిపోలేదు. మనం అనుకున్న దానికంటే, మనం ఊహించిన దానికంటే ఎక్కువ వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేస్తున్నారు. లెట్స్ వెయిట్ ఫర్ ద టర్న్. మనందరికీ పనుంది. 10 సంవత్సరాలు రాజకీయ వ్యవస్థని వ్యవసాయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిశ్చయించుకున్నారు. ఇంకా 10 సంవత్సరాలు నాతో కలిసి నడవండి, మీలో రాజకీయ నాయకుల్ని నేను సృష్టిస్తానని చెప్పాడు. ఈరోజు రక్తదాన శిబిరాలు అయితేవి, హెల్త్ క్యాంపులు అయితేవి, పూజా కార్యక్రమాలు అయితేవి, వస్త్రదానాలు అయితేవి, అన్నదానాలు అయితేవి, భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది జన సేవకులు తయారు చేశాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు వాటి వివరాల్ని డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యత తీసుకున్న 14 నెలల్లో చారిత్రాత్మకంగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ప్లకార్డ్ రూపంలో ప్రదర్శిస్తూ ఈరోజు పవర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మునుపెన్నడూ ఊహించిన వర్గాల్లో అభివృద్ధిని చూశారు. మా గ్రామాల్లో వెలుగులు నింపుతున్న పవన్ కళ్యాణ్ గారు 100 ఏళ్ల పాటు చల్లగా ఉండాలి. మా అందరి ఆశా కిరణం, సామాన్యుడి సమస్యకి పరిష్కారం పవన్ కళ్యాణ్ గారి ప్రజా పాలన. దానికోసం సరైన రూట్లు వేసుకుంటూ ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి కోసం మనందరం సిద్ధంగా ఉండాలి. కొంత అభద్రతా భావానికి లోనైన మా జన సైనికులకు అందరికీ తెలియజేస్తున్నాను, జనసేనాని మన కోసం వ్యూహం రచిస్తున్నాడు. సేన అంతా కూడా సిద్ధంగా ఉండాలని, రాబోయే రోజుల్లో త్రిశూల వ్యూహంతో సామాన్యుడికి సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా యాక్టివ్ మెంబర్ కార్యకర్తకి డైరెక్ట్గా మా కేంద్ర కార్యాలయంతో సపోర్ట్ ఉండేటట్టుగా ప్రజా సమస్యల పరిష్కారం జరగబోతుంది. డిప్యూటీ సీఎంగా 14 నెలల్లోనే ఇన్ని రోజులు చేసిన పోరాటాల్లో కొన్ని వాటికి సమస్యలు పరిష్కరిస్తూ తండా ప్రాంతాలకు దారులు వేస్తూ గ్రామాల్లో వెలుగులు నింపుతూ ఒక ఉద్యానవనం పూజిస్తున్నాడు రాష్ట్రంలో. రాష్ట్రానికే కాదు, ఈరోజు దేశానికే ఒక నీడ్ఫుల్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరిగే ఈ జన్మదిన ఉత్సవాలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మెరుగైన సమాజం పవన్ కళ్యాణ్ గారి కోసమే అని, ఏ సమస్య వచ్చినా దేశవ్యాప్తంగా సనాతన ధర్మ సమస్య అయితే ఏమి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే పరిష్కరించగలనన్న నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు చూరగొన్నారు. రానున్న రోజుల్లో జనసేనదే రాజ్యం. జన సైనికులు అందరూ కూడా వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ గారికి అప్పగించి నిబ్బరంగా నిద్రపోండి. మన భవిష్యత్తు కోసం పాటలు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అందరితో మద్దతు పలకండి తెలుపుతూ హ్యాపీ బర్త్డే టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్. హ్యాపీ